చాలా మందికి ఏదైనా ఒక బిజినెస్ ఐడియా వచ్చినప్పుడు వాళ్ళ మదర్ని కానీ వైఫ్ని కానీ ఫ్రెండ్స్ని కానీ ఫీడ్బ్యాక్ అడుగుతారు. ఇలా ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తారు. అరే అద్భుతంగా ఉంది, ఇలాంటిది అసలు ఇంతకుముందు ఎవరు చేయలేదు, దీనికి చాలా పొటెన్షియల్ ఉంది, ఇలా చాలా పాజిటివ్గా మాట్లాడతారు. దీన్ని మీరు నమ్మకూడదు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు మీ మనసు నొప్పించకుండా ఐడియా నచ్చినా నచ్చకపోయినా పాజిటివ్గానే మాట్లాడతారు. కాబట్టి మీరు వీళ్ళు చెప్పిన మాటలు ప్రూఫ్లా తీసుకోకూడదు. మీకు సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిజినెస్ ఐడియా చెప్పి మీరు వాళ్ళకి ఇవ్వబోయే ప్రోడక్ట్ లేదంటే సర్వీస్ ని అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటారేమో అడగండి. వాళ్ళు డబ్బులు ఇస్తారేమో అడగండి. ₹1 కూడా మీకు అడ్వాన్స్ ఇవ్వరు. చాలా మంది బిజినెస్ ఐడియా బాగుందనే చెప్తారు, కానీ డబ్బులు ఇస్తారా అని ఇలా అడిగినప్పుడు మాత్రం ఎవ్వరూ కూడా ఇంట్రెస్ట్ చూపించరు. అక్కడే మీకు అర్థం అవుతుంది మీ దగ్గర మంచి బిజినెస్ ఐడియా ఉందా లేదా అని. అవసరమైతే ఒక క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ మొదలు పెట్టండి. ఎక్కువ మంది కనుక డబ్బులు ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీ దగ్గర దమ్మున్న ఒక ఐడియా ఉంది అని అర్థం. దాన్ని పర్సూ చేయండి. డబ్బులు ఇవ్వడానికి కనుక వాళ్ళు వెనకాడుతుంటే వాళ్ళకి మీ ఐడియా నచ్చలేదని, లేకపోతే మీ ఐడియా అర్థం కాలేదని, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు. ఈ ఐడియాని మీరు ఎగ్జిక్యూట్ చేసి ఒక ప్రాపర్ బిజినెస్ లాగా చేయగలరు, మీరు చెప్పింది డెలివర్ చేయగలరు అని వాళ్ళకి నమ్మకం లేదు అని అర్థం.